వాళ్ళ దగ్గర ఉన్న నదులను కలిపి మేము చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రేపు మన దగ్గర ఉన్న గోదావరి నది, కృష్ణా నది ఏదైతే ఉందో దాన్ని కూడా అనుసంధానం చేసి, అంటే వీ విల్ హ్యావ్ ఎక్కడైతే తక్కువ ఉన్న వర్షపాతం ప్లేస్లకు రివర్స్ ట్రైన్ చేయాలి అనే విధంగా నేషనల్ హైవే రోడ్స్ అయిపోయింది. అటువంటి ప్రాబ్లం లేకుండా దానిని మళ్ళీ ఒకసారి అన్నిటిని కూడా లింక్ చేసే సత్తా ఎవరికన్నా మళ్ళీ ఉందంటే అది మళ్ళా నరేంద్ర మోదీ గారికి అని చెప్పి మంచి మంచి దేశాలలో బిజినెస్ పడిపోయింది. ఆయన నిలబెట్టిన సంగతి కిషన్ రెడ్డి గారు ఒకసారి అన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడే జాయిన్ అయ్యాను. ఒక 4-5 సంవత్సరాలు అయింది. మీకు బ్రహ్మాండమైన క్యాండిడేట్ దొరికాడు, మా రామచంద్రరావు గారు బంగారం అన్నాడు. నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మామూలుగా ఎవరైనా అంత ఈజీగా మెచ్చుకోరు. అలాంటి బంగారం మన రామచంద్రరావు గారు. వారికి మహబూబ్ నగర్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. వారే దీనికి ప్రభారి కావడం నిజంగా మన అదృష్టం. ఇక పేరులోనే బంగారేమో బంగారు శృతి. బంగారు శృతి గారు మన జనరల్ సెక్రటరీ. వారి యొక్క బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ తెలుసు. కానీ వారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత అందరితో కలుపుగోలుతనం అనేది ఏంటో నిర్వచనపూర్వకంగా చూపించారు, ఆమె ప్రాక్టికల్గా చూపించారు. డౌన్ టు ద ఎర్త్ నాయకురాలు బంగారు శృతి గారు మనకు ఈ క్లస్టర్కు ఇన్ఛార్జ్ వారు. తర్వాత శ్రీవర్ధన్ రెడ్డి గారు మన ప్రముఖ సుపరిచితులు, యువకులు. తర్వాత ఉద్యమాలలో ఉద్వేగాలతో యువకులతో పోటీపడే నాయకుడు నాగరావు నామాజీ గారు. వారిని కురువృద్ధుడు లేకపోతే భీష్ముడు అంటే నాకు కొంచెం డౌట్గా ఉంటుంది, నేను ఒప్పుకోను. మిత్రులారా, మీరు ప్రొఫెషనల్స్, ఒపీనియన్ మేకర్స్, ఇంటలెక్చువల్స్, and more than that, you are the sympathizers of BJP and Narendra Modi. Good morning to all of you. Good morning, sir. అయితే మీరందరూ టీవీ మాధ్యమాల ద్వారా, తర్వాత పేపర్ల ద్వారా, తర్వాత మిగతా మాధ్యమాల ద్వారా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే. కానీ జస్ట్ మీ ముందు నెమరేసుకుంటే మనం అందరం కలిసి ఒకసారి మాట్లాడుకున్నట్టు అవుతుందని. యాక్చువల్గా ఇది ఇంటరాక్షన్ సెషన్ లాంటిదే. అయితే మీకు తెలుసు, నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ, భారతదేశం. నరేంద్ర మోదీ గారి కంటే ముందు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఎంత తేడా ఉందో నేను మీకు చెప్పక్కర్లేదు. కొన్ని విజయాలు మనం ఎలా సాధించామంటే అసలు ఇది జరుగుతుందా అనుకునేవన్నీ కూడా అవలీలగా మనకు కొన్ని తెలియకుండా పేపర్లు చదువుకుంటే అయిపోయిందంటే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సిఆర్పిసి, సిబిసి అది ఓవర్ నైట్లో మార్చిపారేయడం అంటే అది మామూలు విషయమా? అసలు ఎంత టీం వర్క్ చేసిన భక్తుడు, అలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన గుజరాత్ సీఎం అయ్యాడు, అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఏం చేయాలి, నేను ఏం చేయాలి, దీనికి ఈ కుర్చీకి ఎలా న్యాయం చేకూర్చాలనే ఆలోచనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన టీం తయారు చేసుకోవడం, ఆ టీం ద్వారా మొత్తం పనులు పరిపూర్ణ చేశారు. నిజంగా నరేంద్ర మోదీ మానవమాత్రుడు అంటే నమ్మశక్యం కాదు, దైవాంశ సంభూతుడు, వరాల పుత్రుడు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఆదిశక్తి అందరి వరాలు ఉన్నాయి. డిమానిటైజేషన్ చేయడానికి నిజంగా అంబభవాని ధైర్యం ఇవ్వకపోతే సాధ్యమయ్యేది కాదు. టెర్రరిస్టుల ఆట కట్టించాలంటే ముందు డిమానిటైజేషన్ అనే ఆలోచన రావడమే, ఆయన కుడిభుజమైన అనిల్ ధోవన్ గారు చెప్పడం, అది అమలు పరచడం, నా భూతో నా భవిష్యత్, అద్భుతమైన నిర్ణయం. ఇక ఆ తర్వాత జిఎస్టీ, ఆ తర్వాత ఆర్టికల్ 370. ఒకరోజు పొద్దున్నే 5వ తారీఖు ఆగస్టు రోజు 11 గంటలకు ఏమిటయ్యా వార్త టీవీలో అంటే ఆర్టికల్ 370 గురించి బిల్లు పెట్టారు రాజ్యసభలో. అంతవరకు ఎవరికి తెలియదు. అప్పుడే వెంటనే మాధ్యమాల్లో వీడురా మొగాడు అనేది వచ్చేసింది అంతే. అలాగా ఎన్ని చేశారో చెప్పక్కర్లేదు. ట్రిపుల్ తలాక్,
ఇది ఉండకూడదు, ఇది ఉండక బాగుండదు అని అందరూ అనుకోవడమే, పేపర్లో ఎక్కడ పడితే అక్కడ ఇంటెలెక్చువల్స్ మాట్లాడమే తప్ప దీన్ని చేయవచ్చు అని కూడా ఎవరు అనుకోలేదు. చేసి అవతల పడేసారు. తర్వాత ఇక వ్యాక్సినేషన్ సంగతి అయితే చెప్పక్కర్లేదు. అసలు అలాంటి సమయంలో మనం ఎలా బతికి బయటపడతామో అని బాగా ప్రపంచమే డిమోరలైజ్ అయి ఉన్న సమయంలో ఎంత రిస్క్ అసలు వ్యాక్సినేషన్ మనం చేసేద్దామని. సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, అది రీసెర్చ్ చేయాలి, అది సక్సెస్ కావాలి, అది పని చేయాలి, అప్పుడే బతుకుతాం మనం. అలాంటి సమయంలో ఇది ఎంతో సమయం పడుతుంది, మనం చేయలేంలే అని అనుకునే పనే లేదు. అంతే, ఇది చేయాలి మనం అనుకున్నామంటే చేసి పడేసాం. అంతే. 2 తయారు చేసాం మనం భారతదేశంలో. తయారు చేయడమే కాకుండా మన ఇండియన్స్కి ఫ్రీ ఇవ్వడం. ఎంత పట్టు ఆర్థిక వ్యవస్థ మీద ఉంటే ఆ నిర్ణయం తీసుకోగలరు, ఆ రిస్క్ తీసుకోగలరు. రిస్క్ ఒక మారు పేరు నరేంద్ర మోదీ. తర్వాత ప్రపంచానికి ఇవ్వడం ఆ వ్యాక్సినేషన్. కొన్ని దేశాలకు ఫ్రీ. అందుకే ఒక పరదేశస్తుడు వచ్చి నరేంద్ర మోదీ ఎయిర్పోర్ట్లో దిగగానే కాళ్ళు మొక్కాడు. ఒక ప్రధానమంత్రి, ఒక దేశ ప్రధానమంత్రి అంటే ఆయన హృదయంలో ఎంత కృతజ్ఞతా భావం ఉంటే అంత పని చేస్తాడు. అది నరేంద్ర మోదీ. తర్వాత ఫ్రీ రేషన్. ఎంత ఆర్థికంగా బలంగా ఉంటే మన దేశం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వగలదు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే ఏమైనా సరే దీనికి ఖర్చు పెట్టాల్సిందని ఒక నిర్ణయం తీసుకోవడం, అది ప్రజల పట్ల, దేశం పట్ల ఉన్న అభిమానం. తర్వాత సిఏఏ. ఎంత ప్రొటెస్ట్లు వస్తున్నాయి, ఎన్ని రోజులు చేశారు, ఎన్ని వర్గాల నుంచి, మీడియా, ముఖ్యంగా మీడియా ప్రపంచం నుంచే వ్యతిరేకత. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా సిఏఏని అమలు చేస్తారు. రేపు వచ్చే 16వ తారీఖు నుంచి వస్తుందని అనుకున్నారు, కానీ ఎప్పుడో ఇంప్లిమెంట్ అవుతుంది. జితేందర్ రెడ్డి గారికి ఏదో చిన్న హాస్పిటల్ పని మీద వెళ్తున్నారు కాబట్టి మీడియా మిత్రులకు ఫ్రీడమ్ వచ్చిందని శాంతికుమార్ మాట్లాడుతుంటే జితేందర్ రెడ్డి గారు లేచిపోయారని పొలిటికల్ వ్యూలో కానీ లేకపోతే డెమోక్రసీ వ్యూలో కానీ రిపబ్లిక్ వ్యూలో కానీ ఆలోచిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది అక్షర సత్యం. అంటే లెటర్ అండ్ స్పిరిట్ అమలు పరుస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ. ఎందుకంటే పార్టీలో కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిపోయింది. హర్యానాకు మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి కాకముందు మనకు తెలియదు, తెలుసా? ఎవరికి తెలియదు. ఫడ్నవీస్ మహారాష్ట్రకు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కాకముందు భారతదేశంలో ఎవరికైనా తెలుసా? తెలియదు. ఇప్పుడు రాజస్థాన్ భజన్ లాల్ శర్మ, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ సీఎం, ఛత్తీస్గఢ్ విష్ణుదేవ్. ఎవరికైనా తెలుసా? వీళ్ళు ఎవరికి తెలియదు. అంటే రాజకీయం అంటే కేవలం డబ్బులున్న వాళ్ళే కాదు, లేకపోతే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే కాదు, అందరికీ అవకాశం రావాల్సిందే, అందరికి కూడా న్యాయం జరగాల్సిందే. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇన్ ద పార్టీ ఆల్సో. అలాంటి నిర్ణయం తీసుకున్న వ్యక్తి, అమలు పరిచిన వ్యక్తి నరేంద్ర మోదీ. శివరాజ్ సింగ్ చౌహాన్ జాతీయవాది, హిందూవాది, సనాతన ధర్మం గురించి మాట్లాడే సంస్కృత పండితుడు. 18 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేశాడు. అయినా సరే వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మోహన్ యాదవ్ చేస్తే ఆయన చాలా సగర్వంగా, ఎంతో ఆదరణపూర్వకంగా మోహన్ యాదవ్ పేరు ప్రపోజ్ చేసి, నాకు ఈ పార్టీ 18 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ చేసే అవకాశం ఇచ్చింది, దానికి నేను కృతజ్ఞుడి, నాకు మళ్ళీ ఈయన పేరు చెప్పే అవకాశం కూడా ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతని చెప్పి పక్కకు తప్పుకున్నాడు. ఓడిపోయినప్పుడు గవర్నమెంట్ కారు వాడకుండా స్కూటర్ మీద ఇంటికి వెళ్ళిన వ్యక్తి శివరాజ్ సింగ్ చౌహాన్. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అది ఆ లక్ష్యం. ఇక ధర్మం కోసం, ఇదంతా దేశం కోసం చేశారు. ఇక ధర్మం కోసం నరేంద్ర మోదీ గారు ఏం చేశారో మీకు తెలుసు. ధర్మం అనగానే మనకేం తోస్తుందంటే ముందు దేవుడి గుళ్ళి అనిపిస్తాయి. ధర్మం అంటే కాదు. ధర్మం అదొక ధర్మం, సనాతన ధర్మం. దాని ప్రకారంగా మనందరినీ ఐక్యం చేయడానికి మనకు ఆలయాలు ఉన్నాయి, మనల్ని ఐక్యం చేయడానికి మనకు దేవుడు ఉన్నాడు. మనకు భక్తి అవసరం, ఎందుకంటే క్రమశిక్షణ కొరకు అవసరం, ఐక్యత కొరకు అవసరం. తిలక్ గారు కూడా మన వినాయక చవితిని దాని గురించి హిందువుల ఐక్యత కొరకే వాడారు.
మహాత్మా గాంధీ కూడా క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నాడు. లేకపోతే క్లీన్గా ఉంచాలంటే ప్రజలు ఎవరిని చెప్తూ వింటారు, దేవుణ్ణి అటాచ్ చేస్తేనే వింటారని అన్నాడు. గవర్నమెంట్ వర్క్స్ ఈజ్ గాడ్స్ వర్క్ అన్నాడు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి గవర్నమెంట్ అంటే కోపం, ఎవరు గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయ్యేవాళ్ళు కాదు, మన స్వాతంత్రం జాయిన్ అయ్యారు. కాబట్టి మనం ఇంకొకటి కూడా సర్వీస్ టు మ్యాన్ ఈ సర్వీస్ టు గాడ్ అన్నాడు. ఎందుకంటే బీదవాళ్ళని ఆదుకోవడం మన ధర్మం, అది యాక్చువల్ మానవ ధర్మం, ఒరిజినల్ ధర్మం అది. కానీ ఉన్నవాళ్ళు, స్థాయి ఉన్నవాళ్ళు బీదవాళ్ళకి సహాయం చేయట్లేదు, సేవ చేయట్లేదు. మరి ఎట్లయితే చేస్తారు? ఇది భగవంతుని సేవతో సమానం అంటేనే చేస్తారని మహాత్మా గాంధీ గ్రహించాడు. కాబట్టే మానవ సేవయే మాతృ సేవ అన్నాడు. కాబట్టి ధర్మం అక్కడ నుంచి అట్లా మొదలవుతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, మన అంత్యోదయ రూల్ కూడా ఇదే. చివరి వరుసలో ఉన్న చివరి వ్యక్తి కూడా మన ప్రజాస్వామ్య ఫలాలు అంటే మన జాతీయ వనరులు వాళ్ళకి చెందినప్పుడే మనం మన సంకల్పం నెరవేరినట్లు. ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ సమాజంలో మార్పే అంతిమ లక్ష్యం. ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచినంత మాత్రం నేను నష్టం లేదు. అది ఒక మెట్టు మాత్రమే, అది ఒక మలుపు మాత్రమే జీవితంలో, అంతిమ లక్ష్యం కాదు. కాబట్టి ఆ ఉద్దేశంతో మొట్టమొదటి నుంచే మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? గవర్నమెంట్ రాగానే బీదవాడికి అసలు బ్యాంక్ అకౌంట్ అనేది లేదు కాబట్టి ఈయనకి డైరెక్ట్గా వీళ్ళకి బెనిఫిట్ రావట్లేదు, కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నాడు. 50 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేయించారు. అందరూ వండర్ అయిపోయారు ప్రపంచంలో, ఈ దేశంలో కూడా. ఎందుకు అకౌంట్లు ఓపెన్ చేసినాడు? వాళ్ళ దగ్గర డబ్బులే లేవు అనుకున్నారు. కానీ తర్వాత ఆ బెనిఫిట్స్ ఎలా వాడుకోవాలో చూడడానికి చేసిన ప్లాన్ అంటే ఎజెండా ఏ విధంగా రాసుకొని ఉన్నాడో 24 అవర్స్ పనిచేసే వ్యక్తికే తెలుస్తుంది. తర్వాత రామ్ మందిర్ 500 సంవత్సరాలు. కానీ ఇది కత్తులు కటార్లు తీసుకొని యుద్ధం చేసుకొని గెలిచే విషయం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల ఆమోదం ఉంటేనే అది ఏదైనా అమలు పరుస్తాం, లేకపోతే మరచలేవు. బ్రూటల్ మెజారిటీ విల్ నాట్ వర్క్. పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తే రామ్ మందిర్ రాదు. దానికి ఒక పద్ధతి, ఒక ఎవిడెన్స్, సుప్రీంకోర్టులో న్యాయ పరీక్షలు నెగ్గితేనే అది వస్తుంది. కానీ న్యాయం మన వైపు ఉందని మనకు తెలుసు, కానీ దాన్ని రుజువు చేయడానికి కూడా కష్టాలు ఉంటాయి ప్రజాస్వామ్యం. అది రుజువు చేసి 550 సంవత్సరాల నిరీక్షణ తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రామ మందిర్ కట్టడం అనేది నిజంగా ఆయన జన్మ సుకృతం, మనందరూ అదృష్టం. ఏ విధంగా కాస్ట్ తగ్గించాలి, ఏ విధంగా మళ్ళీ బల్బులు మార్చకుండా ఉండాలి, బీదవాడికి కష్టం కలగకుండా ఎలా ఉండాలి, ఎల్ఈడి బల్బులు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్, ఎన్ని రోజుల వరకు ఈ పొగమంట, పిల్లలకి, లేడీస్కి, ముసలాళ్ళకి అందరికీ కళ్ళల్లో మంట, ఎన్ని రోజులు ఇది ఆలోచించారు, అమలుపరిచారు. టాయిలెట్స్, ఆత్మగౌరవ విషయం మహిళలకు ముఖ్యంగా, అలాంటిది 10 కోట్ల పైగా. ముద్రా లోన్స్, ఇప్పుడు అందరూ అంటారు అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, మోదీ 1 లక్ష ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు, ఎక్కడ ఇచ్చారన్నారు. 41 కోట్ల మంది ముద్రా లోన్ వాడుకున్నారు. అది ఎంప్లాయ్మెంట్ కాదా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, రాజలాగా వాళ్ళ యొక్క ఏం కావాలో అలాంటి వృత్తి చేసుకొని బ్రతకవచ్చు. అదే ఎంప్లాయ్మెంట్ అంటే. ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదు. అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఎంప్లాయ్మెంటే కాదు, ప్రజాసేవ. అది ఈజ్ కాల్డ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మీన్స్ పబ్లిక్ సర్వెంట్. కానీ మనం ఇచ్చేది పబ్లిక్ సర్వీస్ కాదు, ఉద్యోగం. ఉద్యోగం అంటే తన కాళ్ళ మీద నిలబడడానికి చేసే పని, చేతి నిండా పని అని. స్కిల్ ఇండియా, యువకులకు ఏదో ఒక స్కిల్లో నైపుణ్యం ఉంటేనే అది ఆయన ఆయుధంగా మారుతుంది. అప్పుడే ఆయన ఉద్యోగం చేసుకోగలడు, గట్టిగా ధైర్యంగా బతకగలడు. తర్వాత సమ్మాన్ నిధి, మీ అందరికీ తెలుసు. మన దేశంలో అగ్రికల్చర్ టోటల్లీ రెయిన్ డిపెండెంట్, అంటే వర్షాధారిత వ్యవసాయం. ఈ వర్షాధారిత వ్యవసాయంలో ఎంతో అంత చేయూత గవర్నమెంట్ ఇవ్వకుంటే నిలబడలేడు రైతు, పడిపోతాడు, అప్పుల పాలైపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. కాబట్టి ఏదో ఒక కిరణం, ఒక ఆశా కిరణం ఉంటే తప్ప బ్రతకలేడు. కాబట్టి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం సమ్మాన్ నిధి కింద అందరు రైతులకు ఒకటే రోజు ఇట్లా చెక్కుతో పడిపోతుంది. ఎందుకు? జన్ధన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు కాబట్టి. తర్వాత ఆయుష్మాన్ భారత్, ఇప్పుడు తర్వాత ఆరోగ్యం, వైద్యం అయిపోయింది. ఇప్పుడు మన పాలమూరు యూనివర్సిటీ కూడా ఉచిత విద్యా శిక్షా అభియాన్ కింద 100 కోట్లు శాంక్షన్ అయినాయి. 26 యూనివర్సిటీలు అయినాయి. అందులో మన పాలమూరు ఉండడం మన అదృష్టం. యూనివర్సిటీస్, ఎయిమ్స్, ఎక్కడ 16-17 ఎయిమ్స్ వచ్చిన మొదటి సంవత్సరంలో చేశాడు. ఈ విధంగా డెవలప్మెంట్ అంటే రియల్ డెవలప్మెంట్.
మానవుడు ఎవరైతే తక్కువ స్థాయిలో ఉన్నాడో వివేకానంద కూడా ఏం చెప్పారు, ఎవరైతే ఈ యొక్క దేశం వనరులు సమాజం వనరులు వాడుకొని ఒక స్థాయికి ఎదిగారో వాళ్ళ స్థాయి కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చేయూతనియకపోతే నేను వాళ్ళనే బ్లేమ్ చేస్తాను, ఈ సమాజంలో ఎవరిని బ్లేమ్ చేయను అన్నాడు. ఆ స్పిరిట్తో అంత్యోదయ స్పిరిట్ అంటే కూడా అదే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి మన సిద్ధాంతం కూడా అదే. ఏంటంటే చిట్ట చివరి వ్యక్తి బలహీనుని లేచి నిలబెడితే కుదరదు, బలహీనుని లేచి నిలబెట్టి నడివే శక్తి వస్తేనే నడుస్తాడు, లేకపోతే నడవలేడు. కాబట్టి అలాంటి వారికి ఈ ఉచిత రేషన్, తర్వాత సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ వాటిలో భాగం. కాబట్టి భారతదేశం గరీబీ హటావ్ అని ఒక మాటలతో చెప్తే కాదు, ఇలాంటివి చేస్తేనే ఆ గరీబీని మనం పక్క జరిపించగలం. కాబట్టి ఈరోజు స్పోర్ట్స్లో కూడా మీరు ఏ స్పోర్ట్స్ మ్యాన్ అడగండి, అద్వితీయమైన రిజల్ట్స్ వస్తున్నాయి. భారతదేశం ఎక్కడ అసలు పట్టికలో ఉండేది కాదు, ఇప్పుడు పట్టికలో ఉంటుంది. కాబట్టి ఏ ఫీల్డ్ కూడా వదలకుండా అన్ని ఫీల్డ్ కూడా అనర్గళమైన రీసెర్చ్ చేసి రిజల్ట్ ఎలా రావాలి, రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అవినీతి రహిత పాలన. 75 మంది మినిస్టర్లు ఉన్న అభియోగం ఒక ఆరోపణ లేదంటే కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క ఘనత, ఆయన ఇచ్చే సుపరిపాలన, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న పట్టు. కాబట్టి లీకేజీలు బంద్ చేయగానే మొత్తం అన్ని ఫీల్డ్ సెట్ అయిపోయాయి, అన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా సర్పంచ్కి నిధులు వేయగానే ఎక్కడ మధ్య దళారులు లేకుండా పోయారు. కాకపోతే కొన్ని రీజనల్ పార్టీస్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ద్వారానే మనం కొన్ని పనులు చేయించవలసిన దుర్భాగ్య స్థితి ఉంది ఇంకా ఫెడరల్లో. కాబట్టి ఆ ప్రాబ్లం ఉంది. అందుకే నరేంద్ర మోదీ గారు చాలా నిన్న మొన్ననే ఆర్టికల్ 370 చేసిన కృతజ్ఞత మీ అందరికి ఉంటే ఆ 370 నెంబర్ సీట్లు నాకు ఎంపీ పార్లమెంట్లో ఇవ్వండి అని అడుగుతున్నాను. నేను మీకు ఇంకా ఏం చేయాలో చూపిస్తానంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ దుర్వినియోగం కూడా ఆపడానికి కట్ చేసేస్తాడు. కాబట్టి మీరందరూ కీ ఓటర్స్, మా లెక్కలో రాజకీయ పరిభాషలో మీరంతా కీ ఓటర్స్ అంటే యు ఆర్ ఒపీనియన్ మేకర్స్ అంటే ఒక ప్రొఫెషన్ రోజు చాలా మంది వచ్చి కలుస్తారు, వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వింటారు. కాబట్టి యు ఆర్ ద కీ ఓటర్స్, యు ఆర్ ద ఒపీనియన్ మేకర్స్, యు ఆర్ ద సొసైటీ చేంజర్స్. సో there is a person who is working selflessly, who is working only for the nation, only for the public. ఆయన బతుకున్నా లేకున్నా నా దేశం బతుకుండాలని 2047లో భారతదేశం నెంబర్ 1 స్థానాన్ని కానీ ఒక లక్ష్యాన్ని పెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి నేను మీకు ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు. పేదల కళలను నిజం చేసి చూపిస్తారు, అందుకే ప్రజలు మోదీని గెలిపిస్తారు. ఇదే సమయం, సరైన సమయం. మీరు మీకున్న కీ ఓటర్స్ అంటే కీని వాడి ఓటర్స్ అందరికి నచ్చజెప్పి మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ప్రధాని చేయించడంలో కారణభూతులు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. ఇంటెలెక్చువల్స్తో సమావేశం కావాలి, వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు, మన పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రామచంద్రరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృతి గారు, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ గారు, సీనియర్ నాయకులు నాగురావు నామోజీ గారు, యాత్ర ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి పెద్ద ఇంటెలెక్చువల్సే. మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచే మాకు సమాచారం కావాలి, వాళ్ళ దగ్గర నుంచే మాకు సూచనలు సలహాలు కావాలి. మీకు ఇంటెలెక్చువల్స్ అంటే నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారో మాకంటే ఎక్కువ మీరే వివరించి చెప్పగలరు, మాకంటే ఎక్కువ మీరే మాకు ఇంకా ఏం చేయాలో, ఇంకా ఏ విధంగా పోయేటటువంటి సూచనల సలహాల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రామచంద్రరావు గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, శాంతకుమార్ గారు కానీ చాలా విషయాలు చెప్పారు. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మార్పులు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ అధికారంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు కానీ ఈ దేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, దేశ ప్రజల యొక్క సంక్షేమమే లక్ష్యంగా భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టేదే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది.
గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి యూపీఏ కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ ప్రభుత్వాలకి తేడా ఏందో మీకు అందరి కళ్ళతో స్పష్టంగా ఇవాళ చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు సాధించినటువంటి ప్రగతి అసలు ఈరోజు ఎవరు ఊహించినటువంటిది. ఈరోజు ప్రపంచ దేశాలని మన దేశాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. కోవిడ్ విషయంలో, కోవిడ్ ఎదుర్కోవడం విషయంలోనే కానీ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి దేశం మనది భారతదేశం ప్రపంచ దేశాల్లో. మరి అంత మహమ్మారి, కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అంతా వణికిస్తుంటే మన దేశ జనాభా, ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో ఏమవుతుందో, కోట్లాది మంది చనిపోతారు, భారతదేశంలో ఎంతమంది జనాభా చనిపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని ఆ కోవిడ్ మహమ్మారి సృష్టించింది. అటువంటి సందర్భంలో నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రజలకు ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఆత్మధైర్యాన్ని పెంచినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు. పోలియో వ్యాక్సిన్ కానీ, పెద్ద అమ్మవారి వ్యాక్సిన్ మన దేశానికి రానికి సంవత్సరాలు పట్టింది. అలాంటిది కోవిడ్ వ్యాక్సిన్ మన దేశంలోనే ముందుగా కనుక్కోవడానికి పూర్తిగా ఆ యొక్క ఆర్ఎండి వాళ్ళకందరికీ సహకారం ఇచ్చి, ఫార్మసీ వాళ్ళకి సహకారం ఇచ్చి, పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చి మన తెలంగాణలోనే 2 వ్యాక్సిన్ అని కనుక్కున్నారంటే ఒకసారి మనం ఈ యొక్క అంటే భారతదేశాన్ని ఏ వైపు నడిపిస్తున్నారు నరేంద్ర మోదీ గారు అని చెప్పడానికి ఇదొక అంటే ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు. సో ఇంతమంది పేదవాళ్లకు వ్యాక్సిన్లు ఇచ్చినారు. మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలకు మన దేశం నుంచి వ్యాక్సిన్ పంపించారు. ఇప్పుడు ఉన్నటువంటి అనేక ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టినాయి, ఈడ ఇవ్వకుండా అక్కడ పంపుతున్నాడు, ఇక్కడ పంపుతున్నాడు అని గగ్గోలు పెట్టినాయి. మన దేశానికి వ్యాక్సినేషన్ ప్రకారం ఒక ప్లానింగ్ చేసుకొని అదేవిధంగా ఇతరులకు కూడా సహాయపడతామనేటువంటి సహకారాన్ని అందించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాక్సినేషన్లే కావచ్చు, కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని బయటపడేసినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. పక్కల దేశాలు ఈ రోజు తిండి కోసం అల్లాడుతున్నటువంటి దేశాలకు మన దేశం నుంచే వారికి అంతా కూడా నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు. మరి ఇటువంటి వారి నాయకత్వం ఈ భారతదేశానికి అవసరం ఉంది అని ఈరోజు ప్రతి ఒక్కరూ భావిస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు. ఈరోజు G20 కానీ, 370 ఆర్టికల్ రద్దే కానీ, అసలు G20 నిర్వహించిన తీరు అసలు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచ దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన నరేంద్ర మోదీ గారు ఆ G20 సమావేశాల్లో తాను ముందుండి మొత్తం ప్రపంచ దేశాలను అన్నింటి కూడా తానై నుండి స్ఫూర్తిగా నడిపించిందంటే ఒకసారి ప్రతి భారతీయుడు గర్వపడాల్సినటువంటి సమయం అదని చెప్పి సందర్భాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటువంటి అనేకమైనటువంటి ఇంతకుముందు పెద్దలు చెప్పారు, చంద్రయాన్ విషయంలో కానీ, అదేవిధంగా ఫార్మర్స్కి మన బాలకృష్ణ గారు చెప్పిన రైతుల గురించి ఒక మంచి చట్టాన్ని చేస్తే కూడా అందరూ విమర్శించారు. ఎందుకంటే ఒక మంచి పని చేస్తే దాన్ని సహించలేక ఓర్చలేక దాన్ని విమర్శించారు. సరే, అందరి యొక్క దీనికోసం దాన్ని వెనక్కి తీసుకున్నారు. అహంకారంతో దీన్ని రుద్దుతా మీ మీద అనలేదు నరేంద్ర మోదీ గారు. అర్థం చేసుకుంటారు వాళ్ళని దాన్ని ఆ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. దాన్ని రాజకీయం చేసినారు. ఫార్మర్స్ గురించి అనేక రకాల సంస్కరణలు తీసుకున్నట్టు ఆలోచన చేస్తే అనేక విమర్శలు చేసే ప్రతిపక్షాలు రైతుల లోపల ఒకలాంటి అంటే లేనిపోయిన అనుమానాలు సృష్టించినాయి, భయాన్ని సృష్టించినాయి. ఈ విధంగా అనేకమైనటువంటి సవాళ్ళను కూడా ఎదుర్కొని ఈరోజు భారతదేశాన్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకొని పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. విమెన్ని కానీ, యూత్ను కానీ, రైతులను కానీ, రైతు కూలీలను కానీ, ప్రతి వర్గం ఈరోజు పెద్ద ఎత్తున కుల వృత్తుల వారిని కానీ ప్రతి ఒక్కరికి గ్రామాన ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసి ఇవాళ ఈ యొక్క దేశాన్ని మరి ముందుకు నడిపిస్తూ పోతున్న 2047 అంటే వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటే 2047లో భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో మొట్టమొదటి స్థానంలో చూడాలనేటువంటి ధ్యేయంతో, లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. దానికి మీలాంటి మేధావులందరూ కూడా ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ సహకారం కూడా మాకు అందించాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. మీ అందరి సహకారంతో
భారతదేశంలో నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిపోతారు, దానికి గ్యారంటీ, దానికి ఎలాంటి డోకా లేదు. కానీ ఇక్కడ కూడా మనకు అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో కూడా అత్యధికంగా పార్లమెంటు సీట్లను గెలిపించుకోవడం వల్ల ఈ ప్రాంతంలో మన రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కానీ, చిన్న చిన్న పరిశ్రమలు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు కానీ, పెద్ద ఎత్తున ఒక అంటే ఇండస్ట్రియల్ కారిడార్ గ్రామాలలో కూడా రావాలంటే వారి నాయకత్వం రావాలి. ఈరోజు మేక్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో గ్రామాన ఉన్నటువంటి యువతకు ఆ ప్రోత్సాహం లభించాలి. భవిష్యత్తులో భారతదేశం నుంచే ప్రపంచ దేశాలకంతా కూడా ఎగుమతులు జరగాలనంటే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. మన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఈ దేశం నుంచే పెద్ద ఎత్తున ప్రతి ఒక్క యువత భారతదేశం నుంచి విదేశాలకు మరి స్ఫూర్తిదాతలుగా నిలవాలని చెప్పినటువంటి విధంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇది మాది కాదు, మీది కాదు, నాకు ఇంతమంది తెలుసు అంతమంది అని కాకుండా మీ శక్తి, మీ యొక్క శక్తి ఉన్నంత వరకు ఉన్న ప్రతి ఒక్కరం కూడా మేధావులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, అడ్వకేట్లు కానీ, టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వివిధ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన దేశం భవిష్యత్తు కోసం మన ఇంతకుముందు చెప్పినట్టు శ్రీరాముడు 500 ఏళ్ళు గుడిసెలో ఉన్నాడు. రామ జన్మభూమిలో రాముడు నివాస స్థలమైన, రాముడు జన్మించినటువంటి స్థలమైనటువంటి శ్రీరాముడు తన గుళ్ళో తన ఇంట్లో కాకుండా బయట ఉన్నాడు. అటువంటి ఆ సాహసం చేసి నేను దాన్ని ఎవరు చేయడానికి సాహసించలేదు. అనేక రకాలుగా వ్యక్తిగతమైనటువంటి వాటికి పోయి రాజకీయ ఆవేశం కోసం ప్రయత్నం చేసిరు. శ్రీరాముణ్ణి మరి ఈరోజు తన సొంత ఇంటిలోకి పంపించి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. వారి చేతుల మీదుగానే జరగాలని కోరుకున్నడా శ్రీరాముడు అనిపించినటువంటి విధంగా ఆ కార్యక్రమాన్ని జరిపించినటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికంతా కాదు ప్రపంచానికే అయోధ్య రామ మందిరం, దివ్య మందిరం, భవ్య మందిరం ఈరోజు ఒక అంటే ఇక ఎక్కడ చూసినా దాని గురించి చర్చ జరిగిందంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. 500 పైగా సంవత్సరాలు మరి రాముడి గుడి లేదు, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో అంటే మరి ఇన్ని సంవత్సరాలకు 100 సంవత్సరాల తర్వాత శ్రీరాముని ప్రతిష్ఠ జరిగింది అంటే అదొక కొత్త యుగానికి నాంది అని చెప్పి, రామరాజ్యానికి రాబోయేటటువంటి రామరాజ్యానికి నాంది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఆ విధమైనటువంటి భారతదేశాన్ని మనం భవిష్యత్తులో చూడడానికి ప్రతి ఒక్కరం కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మరి రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంటుకు కమలం పువ్వు గుర్తుకు భారీ సంఖ్యలో ఓట్లు వేయించి భారీ మెజార్టీతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలిపించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ నుంచి పార్లమెంట్కి అడుగు పెడితే ఈ ప్రాంతంలో అనేక సమస్యలు, రోడ్ల సమస్య, చాలా రోడ్ల విషయాలు ఉన్నాయి. గ్రామాల్లో చూస్తే ఎక్కడ చూసినా రోడ్లకు విపరీతమైనటువంటి రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు నానాక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు కాలేదు మన ప్రాంతంలో. నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వం వేసిన రోడ్లు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఒక్కటి లేదు. నేషనల్ హైవేస్ అని మన దగ్గర స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ గా మార్చినాం. ఇప్పుడు రాయచూర్ రోడ్ అవుతుంది, రేపు నారాయణపేట కానీ, ఇటు కొడంగల్ కానీ, ఈ ప్రాంతంలో అంతా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా రోడ్లన్నింటినీ కూడా మనం ఎక్కడెక్కడ నేషనల్ హైవేస్ చేసుకోవాలో నేషనల్ హైవేస్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ సింగిల్ రోడ్లు ఉన్నాయో వాటిని డబుల్ రోడ్డు చేసుకోవడానికి కానీ, అదేవిధంగా విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, ఉపాధి సంస్థలు కానీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ కానీ, ఇక్కడ ఏదేది మనకు స్కోప్ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రైలు మార్గాలే కానీ ఏ స్కోప్ ఉంటే ఆ స్కోప్ అంతా కూడా మనకి ఏ ప్రాంతానికి ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఏం చేయడానికి అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా మీరు సూచనలు సలహాలు మీరు అందరు ఇవ్వాలని చెప్పి మళ్ళీ అందరినీ కూడా కోరుకుంటూ ఆ దిశగా అభివృద్ధి దిశగా మరి పాలమూరుని తీసుకుపోవడానికి మీ అందరి సహకారం అందించండి. వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి. థ్యాంక్ యూ. పొలిటికల్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, శ్రీ బగారి సుడి గారు, రాష్ట్ర కోశ బాలరాజు గారు, కృష్ణవర్ధన్ రెడ్డి
విజయ సంకల్ప యాత్ర 20వ తేదీన అంటే మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలు ప్రారంభమైనాయి. మన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మన పాలమూరు జిల్లా నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి కృష్ణమ్మ పాదాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి యాత్రను వారు మక్తల్ నియోజకవర్గం కృష్ణా దగ్గర నుంచి యాత్రను ప్రారంభించడం జరిగింది. మరి యాత్రలో ఇంతవరకు మక్తల్ నియోజకవర్గం, నారాయణపేట నియోజకవర్గం, అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం, మహబూబ్ నగర్ నియోజకవర్గం అంటే 4 నియోజకవర్గాల్లో యాత్ర ఇప్పటిదాకా కొనసాగింది. మరి ఈ రోజు నుంచి ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి హన్వాడ నుంచి కొడంగల్లోకి ఈరోజు యాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం మధ్యాహ్నం కొడంగల్లో, సాయంత్రం షాద్నగర్లో ఈ యాత్ర ఉంటుంది ఈరోజు. అదేవిధంగా రేపు జడ్చర్లలో ఉంటుంది యాత్ర. రేపు జడ్చర్లతో ఈ పార్లమెంటులో జరిగేటటువంటి యాత్ర కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రేపు సాయంత్రం నాగర్ కర్నూల్లో ఈ విజయ సంకల్ప యాత్ర అడుగు పెడుతుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యాత్ర ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, విద్యావంతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాలుపంచుకున్నారు. పెద్ద ఎత్తున ఈ యాత్రకు వారు స్వాగతం పలికిండ్రు. ఈ యాత్ర విజయవంతంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి యొక్క 10 సంవత్సరాల పాలన పైన, 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ వాటిపైన ప్రజలకు తెలియజేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ దేశంలో ఒక మార్పును తీసుకొచ్చినారు, ఒక నయా భారత్ని చూడాలనేటటువంటి ఒక ఆలోచనని ఏ విధంగా ప్రజల లోపల రేకెత్తిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే ప్రజల లోపల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల లోపల నమ్మకాన్ని నింపితే, విశ్వాసాన్ని నింపితే ఈ దేశ భద్రత కోసం కానీ, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఈ ఆర్థిక వ్యవస్థను నిలువరింపి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ఏ విధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్ళిండ్రు. అదేవిధంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 3వ స్థానంలో భారతదేశాన్ని నిలిపే విధంగా ఈరోజు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి అంశం పైన ప్రజల లోపల వివరిస్తూ మరి ఈ యొక్క యాత్ర కొనసాగుతూ ఉంది. 2047 అంటే వచ్చేటటువంటి స్వతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు పూర్తవుతుంది. 2047 అంటే వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే మోదీ గ్యారంటీ. భారతదేశాన్ని అభివృద్ధి చెందేది 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కల్లా మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి లక్ష్యంతోనే, ఒక ముందు చూపుతో, ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆ విషయంలో ప్రజలకంతా కూడా ఒక గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీని వివరిస్తూ ప్రజల్లోకి యాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు ఇప్పటికే చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, ప్రతి గ్రామాల్లో మహిళలకు గతంలో టాయిలెట్స్ ఉండేవి కాదు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహిళల ఆత్మగౌరవం కోసం మరి ప్రధానమంత్రి వాళ్ళ అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి పేదల గురించి, వాళ్ళ బాత్రూమ్ల గురించి కూడా ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసిందే కావచ్చు. అదేవిధంగా కోవిడ్ సమయంలో పేదలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూలీలకు పోలేక, బయటికి పోలేక, ఉపాధి లేక ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఆకలితో కడుపు మాడకూడదని ఆనాటి నుంచి నేటి వరకు వారికి ఉచితంగా రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు.
మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు కూడా ఈ రేషన్ని ఉచితంగా అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది దాదాపు 9 కోట్ల మందికి ఈరోజు రేషన్ కార్డు 80 కోట్ల మందికి రేషన్ కార్డులు అందజేస్తూ ఉన్నారు, ఉచిత బియ్యం అందజేస్తూ ఉన్నారు. ఈరోజు 9 కోట్ల మందికి మహిళలకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ పొగకు వాళ్ళ కళ్ళు కానీ కనుచూపు తగ్గడం ఉండకూడదు, వాళ్ళ ఆ పొగ పీల్చి లంగ్స్లో ఇబ్బందులు వచ్చి వాళ్ళు ఆరోగ్యం దెబ్బతినకూడదని ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు. ఇంకా ఎక్కడెక్కడైతే లేదో ఇప్పటికి కూడా కంటిన్యూగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా కోట్లాది ఇండ్ల నిర్మాణం చేసి 4 కోట్ల మందికి ఇండ్ల నిర్మాణం చేసిండు. మరి ఇక్కడ మన దగ్గర చూస్తే తెలంగాణలో ఒక్కరికి కూడా 2 బెడ్రూమ్లు అనే మాట చెప్పినటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకి ఎవరికి ఆ ఇండ్లను అందనీయకుండా చేస్తారు. రైతుల విషయానికి వస్తే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఒక్క రైతుకు 2000 చొప్పున 4 నెలలకు 2000 చొప్పున సంవత్సరానికి 3 విడతలుగా 6000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటటువంటి విధంగా డైరెక్ట్గా రైతులకు మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు. ఈరోజు ఎరువుల సబ్సిడీ పెద్ద ఎత్తున ఒక్కొక్క రైతుకు ఎరువుల సబ్సిడీ ఒక్కొక్క ఎకరా కనుక మనం లెక్క తీసుకుంటే అంటే ఈ కిసాన్ సమ్మాన్ కూడా లెక్క చేసుకుంటే ఒక ఎకరాకి దాదాపు 24-25 వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున విశ్వకర్మ పథకం కింద కుల వృత్తుల వారికి అందరికి కూడా ఇవాళ లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల పంటలకు కూడా బీమా చేసేటటువంటి పథకాలు కానీ, వాళ్ళకు జీవన జ్యోతి కింద ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా ప్రమాద బీమాలు కానీ, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో గ్రామీణ అభివృద్ధి కానీ, పట్టణ అభివృద్ధి కానీ, రూరల్ రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్స్ కానీ, ప్రతి ఒక్కటి చిన్న పరిశ్రమలు కానీ, ఈ విధంగా ఈ భారతదేశం యొక్క యువతకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున మరి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి పరిశ్రమలు రూరల్ స్థాయి వరకు కూడా ఈ చిన్న పరిశ్రమలు ప్రారంభించే విధంగా లోన్లు ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అనేక కార్యక్రమాలు మరి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో మరి యాత్రలో ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు వివరిస్తూ ఈ దేశంలో ఈరోజు ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ప్రజలందరూ కూడా ఈ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రకు పూర్తిగా మరి ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈసారి మోదీ గారిని గెలిపిస్తాం, వచ్చే పార్లమెంటులో మటుకు మేము ఖచ్చితంగా మోదీ గారికే మా ఓటు, అసెంబ్లీలో లేదా ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మోదీకే మా ఓటు అనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున మరి స్వాగతాలు పలుకుతున్నారు, ఘనమైనటువంటి స్వాగతాలు పలుకుతున్నారు. చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ యాత్రను చూసి కానీ ప్రజల యొక్క భాగస్వామ్యం చూసి కానీ ప్రజల యొక్క ఉత్సాహం చూసి కానీ ఓర్చుకోలేక ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ భయపడి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న కోమటిరెడ్డి గారు ఒక వ్యాఖ్య చేసిండు. ఏమనంటే రోడ్ల కిషన్ రెడ్డి గారి పైన ఒక వ్యాఖ్య చేసిండు. వారు ఏంటంటే రోజేమో పోయి ఢిల్లీలో పోతాడు, ప్రధానమంత్రి గారిని కలుస్తారు, మా గడ్కరీ గారిని కలుస్తారు, ఫోటోలు దిగుతారు, పేపర్లకు ఇచ్చుకుంటారు, ఇక్కడ వచ్చి మాత్రం మేము చేసినామని చెప్పుకుంటారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, తెలంగాణకి ఏం అభివృద్ధి జరిగిందనేటటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళకు కొంచెమైనా సంస్కారం ఉండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే ఇక్కడ వీళ్ళు ఒక పుల్ల కూడా కదిలించేటటువంటి పరిస్థితులు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం.
రోడ్లు కానీ హైవేలు కానీ నిన్న తీసుకొచ్చి ఇక్కడ ఫోటో చూపిస్తాను మీకు. దక్షిణ రింగుకు ఓకే. ఎవరెవరు ఉన్నారు ఆ ఫోటోలా? ఏం చెప్తున్నారు? ప్రకటించేందుకు ప్రతిపాదనలు గడ్కరీ గారు ఒప్పుకున్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుందా? కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వీళ్ళు ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిండ్రు. అంతకుముందు ఎప్పుడైనా కేసీఆర్ పోతే ఏమైనటోళ్ళు వీళ్ళు? వీళ్ళకి ఏదో ఒప్పందం ఉంది, వీళ్ళకి ఏమో ఒప్పందం ఉందనేటటువంటి బ్లేమ్ చేసేటటువంటి వాళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు పోయి కలిసి వచ్చింది కదా, మరి వీళ్ళకి ఏమైనా మాత్రం ఒప్పందం ఉందా చెప్పాలి బయట. ఫస్ట్ భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీఆర్ఎస్తో వాళ్ళకు లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఈ విధమైన ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఒప్పందం ఉన్నటువంటి దుష్ప్రచారంతోన ఆ రెండు పార్టీలు ఏకమై ఈ దుష్ప్రచారాన్ని నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తుండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అవుతుందని ఇది ఒక దుష్ప్రచారం మళ్ళా నడుపుతూ ఉన్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇటువంటి దుష్ప్రచారాలు దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా చాలా స్పష్టంగా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. మేమందరం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరితో మాకు ఎలాంటి పొత్తు లేదు, ఉండదు ఇక్కడ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు లోపాయికారి ఒప్పందంతోన భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి రేపు పార్లమెంట్లో మొత్తం 17 స్థానాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలవబోతున్నటువంటి ఒక భయంతో ఈ విధమైనటువంటి దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది ఏమాత్రం కూడా సంస్కారం అనిపించుకోదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందిందో కాంగ్రెస్ పార్టీ ఇదే దుష్ప్రచారం చేసి, ఈ దుష్ప్రచారం వల్లనే కాంగ్రెస్ పార్టీ బొటాబొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మీ మీద ప్రజలు విశ్వాసంతో ఓటేలే. 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడ ఉన్నాయి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పిండ్రు. ప్రజలకు అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 గ్యారంటీల విషయంలో ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇక్కడ 17 స్థానాలు తెలంగాణలో గెలిపియండి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇలా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తున్నాడు. అంటే ఈ రాష్ట్రానికి చేత కాదని స్పష్టంగా చెప్పేసిండు. ఈ రాష్ట్రంలో 6 గ్యారంటీలు కేంద్రంలో మేము అధికారంలోకి వస్తేనే చేస్తాము, లేకుంటే మేము చెయ్యలేమని చెప్పిండు. అధికారంలోకి వచ్చేది వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసేది కల్లా అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒప్పుకుందని. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది నరేంద్ర మోదీ గారే. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అంటే ఊసే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి క్యాండిడేట్ ప్రకటించమనండి. వాళ్ళ INDA ఉంది కదా, వాళ్ళ ఇండియాలో ఎక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ప్రకటించి వాళ్ళందరూ కలిసి వాళ్ళ దేశంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. వీళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారో ఒకసారి చెప్పండి. రాహుల్ గాంధీ గారు ఎక్కడైనా అసలు నరేంద్ర మోదీ గారికి మ్యాచ్ అవుతాడా? కేవలం మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు దేశంలో ప్రజలందరూ కోరుకుంటున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే 100కి 100% కాదు, 200% నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ నుంచి 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా విజయం సాధించబోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ విజయ సంకల్ప యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మీరు భారతీయ జనతా పార్టీ యొక్క యాత్రను చూసి భయపడి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకునండి. ప్రజలకు మీరు ఏమి హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా మాట్లాడండి. నిన్న రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో సభ పెట్టిండ్రు. ఆయన ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం వచ్చిండు అక్కడ. దానికి అక్కడ సభ పెట్టుకొని మొత్తం దాదాపు 3-4 వేల కోట్లతో
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన వాళ్ళు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామని ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారందరూ శంకుస్థాపన చేసింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో, కొడంగల్ నియోజకవర్గంలో వాళ్ళు ఇప్పటిదాకా 2500 మహిళలకు ఇచ్చిన ఏ ఒక్కరికైనా ఎన్నికలైనా వెంబడే మహిళలకు 2500 ఇస్తామని ఒక్కొక్క మహిళకి ఇంట్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామన్నారు. 15,000 రూపాయలు రైతులకు రైతు బంధు ఇస్తామన్నారు. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల ముందు రైతు బంధును ఆపింది వాళ్ళే. ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఇప్పటిదాకా రైతు బంధునికి ఎందుకు ఇవ్వడం లేదు? అలవుగానటువంటి హామీలు అడ్డగోలుగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి 4,000 పెన్షన్ ఎక్కడుంది? వికలాంగులకు 6,000 పెన్షన్ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామన్నారు కదా. తర్వాత వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని లేదా ఎన్నికల ముందు ఇచ్చినట్టు ఏదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు. అహంకారంతో మాట్లాడడం మానుకునండి. వాళ్ళ అహంకారానికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిండు కేసీఆర్ని, ఫామ్ హౌస్కి పరిమితం చేసిండు. అహంకారంతో దయచేసి మాట్లాడకండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారే ఉండాలని, ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాలను గెలిపించడానికి తెలంగాణలో సిద్ధమైనరు. అహంకార ధోరణి విడనాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని ఈ సందర్భంగా నేను కోరుతాను. చెప్తా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదన్నాడు కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు? జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు. ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించింది. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. పోరాటాలు చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది. వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు. ఈరోజు జిల్లా అభివృద్ధిలో, జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు. పార్టీ విజయ సంకల్ప యాత్ర ఈ నెల 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలు ప్రారంభమైనాయి. మన యొక్క కృష్ణా యాత్ర ఏదైతుందో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మరి ఈ యొక్క నల్గొండ వరకు కొనసాగేటువంటి ఈ 3 పార్లమెంటు గుండా కొనసాగేటువంటి ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర కృష్ణమ్మ యాత్ర పేరు మీద కొనసాగుతూ ఉంది. మరి ఈ యొక్క యాత్రలో మరి విపరీతంగా అంటే 2 రోజుల నుంచి కూడా విశేషమైనటువంటి ప్రజల యొక్క స్పందన వస్తూ ఉంది. ముఖ్యంగా యువకులు, మేధావులు, రైతులు, మరి చిన్న చిన్న వ్యాపారస్తులు, మేధావులందరూ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి పాలనను అందరూ కూడా మెచ్చుకుంటూ మరి ఈ యొక్క యాత్రకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క యాత్ర ఉద్దేశం
మోదీ గారిని తిరిగి మళ్ళీ ప్రధాని చేయాలి, ఇక్కడ తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి ఎంపీ సీట్లను అందించాలి, మరి మోడీ గారికి ఆశీర్వాదాలు అందించాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క యాత్రలను ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ కూడా పాలమూరులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మరి రాబోయే రోజుల్లో ఈ జిల్లా అభివృద్ధి కోసం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందని చెప్పేసి మేధావులందరినీ కూడా కోరుతా ఉన్నాం. 4 ఎంపీలనే గెలిపిస్తే మరి 9.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ గారు ఇచ్చారు. మరి 17 పార్లమెంటును మనం పంపిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మీరు నిన్ననే మన యొక్క పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలను ఈ యొక్క వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కోసం, మరి ఇక్కడ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మోడీ గారు ఈ యొక్క డబ్బులు ప్రకటించడం జరిగింది. అందుకోసం అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, ఈ యొక్క యాత్రలో మీరందరూ కూడా చేయి కలపండి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క విజయ సంకల్ప యాత్రకు మద్దతు పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.